నంద్యాల ఉప ఎన్నికల బరిలో అభ్యర్థి ఎవరు? టీడీపీకి $1 మిలియన్ ప్రశ్నలా మారింది ఈ సమస్య. సంప్రదాయం ప్రకారం భూమా ఇంటి నుంచే సీటు ఇవ్వాలా లేక శిల్పా మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపాలా? దీనిపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. నిన్న సీఎంను కలిసిన శిల్పా మోహన్ రెడ్డి మాత్రం తాను ఉప ఎన్నికల బరిలో ఉండేది ఖాయమంటూ కుండ బద్దలు కొట్టేశారు. నేనైతే 100% పోటీ చేసే పరిస్థితుల్లో ఉన్నా. రూపాయలు పోటీ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే కోటికి రూపాయలు మాత్రం పోటీ. నంద్యాల ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసి తీరతానంటున్నారు శిల్పా మోహన్ రెడ్డి. కేడర్ను పోగొట్టుకునే ప్రసక్తే లేదంటున్నారు. పార్టీ టిక్కెట్ ఇస్తే టీడీపీ నుంచి పోటీ చేయడం లేదంటే పక్క పార్టీకి జంప్ చేయడం తప్పదన్నట్టు ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చేశారు శిల్పా మోహన్ రెడ్డి. నంద్యాల ఉప ఎన్నికల విషయంలో పంతంతో ఉన్న శిల్పా బ్రదర్స్ సీఎం చంద్రబాబును పార్టీ సీనియర్ నేతలను కలిసి తాము చెప్పాల్సింది చెప్పేశారు. సీటా నా సీటా అనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయించాలి. రెండోది ఏదేమైనా నేను బరిలో ఉండడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే ఏదో నా కార్యకర్తలకు వ్యతిరేకంగా నేను పోలేను. వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా పోవాల్సి వస్తుంది. వాళ్ళ అనుగుణంగానే ఏది చేయమంటే చేయడానికి సిద్ధంగా. ఎప్పుడు డెసిషన్ చెప్తారండి? ఇంకా టైం బట్టి తొందరలోనే సార్ కూడా డెసిషన్ తీసుకోవచ్చని నా అభిప్రాయం. మరి ఏదేమైనా పార్టీ దెబ్బతినకుండా అందరినీ ఒప్పించే పరిస్థితి ఉంటుందని నేను అనుకుంటాను. నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోతే శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎంను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని సీఎం తనకు సూచించారని అన్నారు శిల్పా మోహన్ రెడ్డి. తన సోదరుడికి మండలి చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ తాను మాత్రం ఉప ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమని కుండబద్దలు కొట్టేశారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాలలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగేది ఎప్పుడైనా ఇప్పుడే అభ్యర్థుల విషయంలో రచ్చ మొదలైంది. ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే అదే కుటుంబంలోని వారికి అవకాశం ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. ప్రతిపక్షం కూడా తమ అభ్యర్థిని నిలపకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఈసారి వైసీపీ తాము బరిలో ఉంటామని ఇప్పటికే చెప్పేసింది. ఆ స్థానం తమదని, అందుకే పోటీ చేస్తున్నామంటోంది. అయితే సాంప్రదాయం ప్రకారం తమ కుటుంబానికి చెందిన వారే నంద్యాలలో పోటీ చేస్తారని చెప్తోంది భూమా అఖిలప్రియ. కుటుంబ సభ్యుల నుంచి మేము ఒక కంపల్సరీగా భూమా నాగిరెడ్డి గారి ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది. మరి అది ఎవరు ఏంటనేది మీకు త్వరలోనే మేము చెప్తాము. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. మీడియాలో మా ఫ్యామిలీలోనే గొడవలు జరుగుతున్నాయి, మా ఫ్యామిలీలోనే ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మరి మీడియాలో కూడా చాలా ఇదిగా నెగిటివ్ గా చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా దానికి ఫుల్ స్టాప్ పెడతాము. 24 శోభా నాగిరెడ్డి గారి వర్ధంతి ఉంది. దాని తర్వాతనే మేము క్యాండిడేట్ ఎవరనేది అనౌన్స్ చేయబోతున్నాం. నంద్యాల ఉప ఎన్నికలపై టీడీపీలోనే ఇంటిపోరు జరుగుతోంది. మరోవైపు వైసీపీ బరిలో ఉంటోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి ఉప ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పుడిప్పుడే 2019 ఎన్నికల వాతావరణం మొదలవుతోంది. ఇలాంటి సమయంలో ఉప ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకమే. మరి ఇలాంటి సమయంలో అధికార పార్టీ నుంచి అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారన్నది కీలకంగా మారుతుంది. సీఎం చంద్రబాబు ఎవరికి నచ్చజెపుతారు, ఎవరికి సీటు అప్పచెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.